జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సార్లు పర్మిషన్ లేని మీటింగ్లలో కూడా మాట్లాడిండు. మన పర్మిషన్ తీసుకున్నాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది, ఏం కాదు, అంతే కదా. మన బాధలు చెప్పుకునేందుకు వచ్చినాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది. ఈ మీటింగ్ పెట్టే క్రమంలో మోతీలాల్ మేము మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ నిజంగా నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మేజర్గా మాట్లాడాలి, వాళ్ళ సంబంధించిన సబ్జెక్టే జనం లోపలికి పోవాలి అని. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఏమైపోయిందంటే, ఏ రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి బటగాల్చి మీద వారేసే పని చేస్తూ ఉన్నారు, చేస్తారు కదా. ఎవరు ఏం పెట్టినా కానీ వాళ్ళకి పైసలు ఇస్తూ వచ్చారు. మీరంతా పైసలు ఇస్తూ వచ్చి రైడ్కి లేదు కదా, ఎవరు ఒక్కడు కూడా రాలే కదా. అవన్నీ వెనకకెళ్ళి వేరేటోళ్ళు నడుపుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఏం లేదు, ఉట్టిగానే రేపు పొద్దుగాల కాదు సాయంత్రమే ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్. వాళ్ళంతా వేరేటోళ్ళు నడిపితే వచ్చినారు వాళ్ళని చెప్పని చెప్తున్నారు కదా. ఎవరో ఒకరిద్దరు కలిపి కోట్లలో వేసే నోటికాడ బుక్క తిన్నారని జనార్దన్ చెప్పి నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఏది కూడా మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు అని చెప్పిన ఆంధ్రోళ్ళ గురించి. ఏంటిది, మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు. అటు ఆడి తప్పటం ఏమంటారు ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి దాని సంగతి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది, నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు, కానీ నేను ఇక పబ్లిక్ ఫీల్డ్ ఉన్న కాబట్టి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే, నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీ లోఫర్ ఛాయ్ తాగిండు, పారడైజ్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చాయ్ అన్నాడు, బావర్చి కూడా తిన్నాడు అటగో, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చిండు కదా, మనకు అనిపించింది అబ్బా ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్లు వస్తాయంటే మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఉరికి ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్, విఠల్ వాయ్, అందరం పోయినాం. ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం, అందరు పట్టుకొని ఎట్లా చేసి ఈ గద ముక్కొని మాత్రం దించాలరా భయపడి మన నాగం పట్టించండి. ఆడి తప్పిండు, అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇంటి దారి పట్టించిన, ఈయన వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పారు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికే దానికి పోదలుచుకోలే. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని, అవసరం లేదు, అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా, కరెక్టా కదా. నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసుమార్క్ అని లెక్కావు, నేను నల్లమాల పులిబిడ్డ అని చెప్పని మీసాలు తిప్పి మాట్లాడింది కదా. మరి ఏమైందా నీ సంగతి ముఖ్యమంత్రి? నీ 2 లక్షల ఉద్యోగాలు ఏదని అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దుఃఖం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి. నిన్న మొన్న చెప్తున్నాడు ఉపన్యాసం మైక్ పట్టి దంచిండు. ఏంది 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్పేసిండు ఆయన. ఇది నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అబద్ధం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఆడి తప్పినోని ఏమనాలి? అటు కాదు ఇటు కాదు, ఈయన ముచ్చట్లు, ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లనే ఉన్నాయని. మా జనార్దన్ మంచి ఆవేశంగా చెప్పిండు, నువ్వు తీసుకుంటావా ఊరిని నేను తీసుకుంటా అని. ఆయన గట్టికిన వాడి పోలీసు వాళ్ళు చుట్టుపక్కల లేకుండా తటబర పట్టుకొని స్టేట్ బయటకు పోతాడు, మహబూబ్నగర్ వాళ్ళు కూలి పని చేసుకుంటారు, వాళ్ళు బతికి పోతే ఈయన ప్రాణం భయంతో ఉరకాలి. ఇక ముఖ్యమంత్రి ఉంటాడా? అయినా ఉంటాడా? పోలీసు వాళ్ళ దగ్గర లేకపోతే ఓ అన్న బస్సులు గీసులు అని చెప్పక ఇప్పుడే బస్సులు తరగబెట్టుడు ఇవన్నీ కాదు, మన పంతా కాదు అది. ఇప్పటికే వాళ్ళు చూస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చేటందుకు నానా హరిగోస రాత్రి దాదాపు 10:30-11 గంటల వరకు గోస ఉచ్చుకున్నారు. మనకు ఆ భాష అవసరం లేదు, మన బస్సులు తలగబెట్టేది లేదు, ఎవరిని కొట్టేది లేదు. మనకున్నటువంటి, అది మన ఆస్తే, మళ్ళా మనకున్నటువంటి ఆయుధము ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంని చైతన్యవంతులు చేసుకోవాలి, మన జనాలను మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి పక్కా చెప్పేది ఏంటంటే, అన్ని మనం వాళ్ళ చేతికిచ్చి లాస్ట్కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడు పోయినామా లేదా? మొన్న పోయినరా 5,000 రూపాయలకు. మరి పైసలు ఇచ్చినోడు వాడు పైసలు గలపెట్ట చదువుకుంటుంది కూర్చుంటారా? లేకపోతే నీ నా గురించి ధర్నా చౌక్ వచ్చి ధర్నాలో మాట్లాడాలనుకుంటారా? పైసల గురించే చూసుకుంటారు కదా. ఎవరు ఏం చేసినా గదే పని చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోతున్నారు కాబట్టినే మనకి వాళ్ళ దుస్థితి ఉన్నదని చెప్పని నేను అనుకుంటున్నా. విఠల్ చెప్పిన దానికి ఒకటి క్లియర్గా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ నినాదం స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడనైతే గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో సర్పంచులు కావాలి, సర్పంచుల బిల్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. మీరు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్యోగాల గురించి చెప్తున్నారు కదా. ఈయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, అమరుల కుటుంబాలు, అమరులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది?
ఎంత? అంతే కదా. ఆయన కూడా గదే లెక్క చెప్పిండు, పోయిన ఆయన కూడా అసెంబ్లీలో గదే చెప్పిండు. కేసీఆర్ అంటే ఆయన కూడా అసెంబ్లీలో సాక్షిగా చెప్పిండు. మస్తు మాటలు మాట్లాడడం మనం కూడా మంచిగా వింటాం. 4-5 పేర్లు చెప్తాడు. ఢిల్లీలో చచ్చిపోయిన యాదవ్ గురించి చెప్తాడు, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి చెప్తాడు, ట్రైన్ కట్టపోయిన సుమన్ గురించి చెప్తాడు. చెప్పగానే మనకు అనిపిస్తుంది అబ్బా నిజంగానే మన మనసులో మాట ఏం చెప్పిండు పై మన మానవుడు అని ఆయన నమ్మితివి. వచ్చినాక ఈయన నమ్మే లెక్కేంద్ర ఆయన జర లెక్క తీరా 1200 మంది ఎక్కడ పోయారు అంటే 100 రోజుల లోపట నేను వచ్చినాక 100 రోజుల లోపట అందరి తీస్తా, లెక్కలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఆయన చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఈయన చెప్పిండు. ఆయన ఇయ్యలే, ఇగో ఈయన ఇయ్యలే, ఇద్దరు ఇయ్యలే. ఇద్దరు ఆడి తప్పిన వాళ్ళు ఏంటిది? జర గట్టిగా నిర్భయ వాళ్ళు ఆడి తప్పిన మాట. 610 జీవో ఆగమాగం చేసిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు. అంతే కదా. గిర్గిలానీ కమిషన్ను గిర్ర తిప్పిండ్రు, ములికి నిబంధనను మూలకేసి నూకిండ్రు, అల్కగుండమని చెప్పి అన్నిట్లా ముంచిండ్రు. తెలంగాణ తల్లి బిడ్డలం తెగిస్తే ఊరుకుంటామా? జైగొట్టు తెలంగాణ, జెండెత్తు తెలంగాణ, ఇది పోరు తెలంగాణ, పోరాట తెలంగాణ అని నినదిస్తే తప్ప ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నటువంటి సిగ్గుతోనే అవమానపడకుండా చెప్తున్నా, గాడిదలందామా వీళ్ళని ఏమందాం నాకు అర్థమైతలేదు. కానీ ఆడ మనమే ఓట్లేసి ఆడ కూసబెట్టినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్న ఆత్మహత్యలు జరగాయిగా, ఆత్మహత్యలు బంద్ అవుతాయి, పోలీస్ లాఠీలు ఈ విద్యార్థి యువకుల మీద తలగాయని అనుకుంటే అశోక్ నగర్ సాక్షిగా పోలీస్ లాఠీ దెబ్బలు పడుతున్నాయి, అశోక్ నగర్ సాక్షిగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నటువంటి నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు, ఒకటే ఉదాహరణ నేను చెప్పినా మళ్ళా కూడా చెప్పదలుచుకునేదంటే, ఒక నిరుద్యోగ చెల్లె ఆడ ధర్నాల కూర్చున్న తెల్లందాక కూర్చున్నారు. తెల్లందాక మొత్తం జనార్దన్ ఉన్నావు ఇడా, తెల్లందాక కూర్చున్నాడు. నా ఫోటోలు కూడా అన్ని ఉన్నాయి, మీరు బహుశా చూసుంటారు. ఒక సంఘటన అంతేనే చెప్పదలుచుకున్న, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామైతే దారుణమైన పరిస్థితులు ఉన్నామని. ఆమె అక్కడ తెలంగాణ నినాదాలు చేసి కూర్చున్నారు. ఒక 4-5 ఆడోళ్ళు పొద్దున్న వరకు ఉండే, రాత్రి లాఠీ చార్జ్ చేస్తామంటే నాకున్న సోర్స్తో చెప్పిన పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్కరి మీద కనుక దెబ్బ పడితే బిడ్డ ఇక్కడ నుంచే మొదలవుతుంది, నీ ప్రభుత్వం పతనం మొదలవుతుంది, జాగ్రత్త అని చెప్పాను. పోదా జనాలను మొత్తం నింపిపెట్టి అశోక్ నగర్లో మొత్తం తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు చాలా తెలంగాణ కూర్చున్నవాడ రోడ్డు మీద పక్క కూర్చున్నాం. ఎందుకంటే మా అసంటోళ్ళు కనబడితే కూడా వెనకకెళ్ళి ఎవరు లేపుతున్నారు. ఇది అంత ఎవరిని పెట్టగానే మీరే మాట్లాడని, మీరే ఉండాలి, మీడియా కూడా అంతా వాళ్ళే మాట్లాడు. అయితే దాంట్లో కూర్చున్నామే సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నది, కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి అని చెప్పి అనుకున్నటువంటి చెల్లె ఈ ధర్నాలకు సంబంధించినటువంటి పైసలు ఒక 500-600 డొనేట్ చేసింది. పోతుంటే ఆ విజువల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చిందని చూసి ఎంక్వైరీలకు అని చెప్పి పోలీసు వాళ్ళు ఆ చెల్లె ఆఫీస్కు పంపించండి. రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా పోయినావు, ఎట్లా ఇచ్చినావు ధర్నాల తెలంగాణకి ఎట్లా కూర్చున్నావు అని మీరు అందరు చూసుంటారు, ఆ విజువల్ చూసుంటారు. దండం పెట్టి వేడుకుంటున్నది, దయచేసి మీరు పోండి, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జాబ్ పోతుంది, నేను చదువుకోవాలి, ప్లీజ్ 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 అని మెట్లకుంటా పోతుంటే కూడా ఆ చెల్లెని పట్టుకొని గుంజే ప్రయత్నం చేస్తుంటే విజువల్ మొత్తం తెలంగాణ మొత్తం పోయింది. కొంత వాళ్ళ ఇంట్లో చూడంగానే భయపడి ఇది ఎక్కడి కథ, ఇంట్లో కూడా బెదిరించిండ్రు. ఇది నేను పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. పోయి ఇంట్లోకి చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకొని ఇంటికాడ కూర్చోబెట్టారు. 3-4 నెలలు తన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శృతి కావచ్చు, మన మహబూబ్ నగర్ సరే ఇంకో ప్రత్యూష వీళ్ళందరూ ఆడపిల్లలతోని కొంతమందితోని తన ఫోన్ చేసి చెప్పింది, మీరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లీస్ట్ మిమ్మల్ని బయటికి తిరగడానికి అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు నౌకరు తీసేసిండ్రు, నాకు జీతం లేదు, ఇంట్లో మీద డిపెండ్ కాకుండా నేను చదువుకున్న పేద కుటుంబం, చాలా చిన్న కుటుంబం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకేదో ఆస్పిరేషన్స్ ఉండే నన్ను ఇంట్లో కూర్చోబెట్టిరు, పెళ్లి చేస్తా అంటారు, నాకు మానసికంగా నాకేం చేయాలి అర్థమైతలేదని చెప్పని చూసి ఒక 4-5 మంత్స్ అట్లనే గడిపి మానసికంగా డౌన్ అయ్యి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ సావు కారణం ఎవరు? శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నను అని కూడా చెప్పుకుంటూ తిరిగితే ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నిరుద్యోగులు, నడి సేన్లలో సమాధులైనరమ్మా యువకులు అని చెప్పుకుంటే ఇవాళ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా మనము అజాగ్రత్తగా ఉండి ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ పెడితందుకు ఎన్ని అడ్డంకాలంటే నిజంగా మోతీకి ఆ టీంకు చెప్తున్నా నేను, చాలా హార్డ్ వర్క్ చేసి వ్యక్తుల మీద ఉట్టిగానే మన్ను పోసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు. వీళ్ళు వాళ్ళనేది ఏం కాదు, అందరూ ప్రతి ఒక్క అసెంబ్లీలో కూర్చున్నటువంటి మెజారిటీ పాలిటీషియన్స్ మొత్తము బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు. ప్రతి దందాల వాటా ఉన్నది, ఇసుక దందాల వాటా,
బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి. బడులు బంద్ చేసిన బడులు తెరుస్తామన్నారు. ఇప్పటివరకు తెరవల బిల్లు వచ్చినా కూడా వేల కొద్ది బడులు బంద్ అయినాయి. మీ అందరికి ఎరికే నేను అబద్ధం చెప్తా చెప్పు. ఊర్లలో గాంజాయి తాండవం ఆడుతుందా లేదా? గాంజాయి తాండవం ఆడుతుందా లేదా ఊర్లలో? గాంజాయి కూడా కనీసం గాంజాయి బంద్ చేసేందుకు కూడా నీకు పైసలు కావాలి. నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి. నా దగ్గర ఏం లేవు, నేను బట్టలేపి తిరుగుతున్నా, నన్ను గోసుకో. ఎవరు తింటాడు ఆయన? నువ్వు మేకవా గొర్రెవా తింటందుకు? దేనికి ఎక్కడికి వస్తుంది? ఆ గొర్రెలు రావాలి నేను తింటందుకు, అంతే కదా. వాళ్ళకు కూడా పనికి వస్తలేదు. ఎందుకంటే పోయిన ఆయనకు చెటాకుండే, ఈయనకు దేడి చటాకు ఉంటుంది గోసి, అంతకన్నా గోసి ఈయన కూడా ఎక్కువ ఉండదు. మాటలు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నావు నువ్వు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ చేత కాకపోతే, నీతో కాకపోతే కాలి బిందెలు లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, కాలి బిందెలు ఉన్నాయని చెప్పని అనుకున్నావు కదా, వచ్చి రాజీనామా చేసి పక్కకు. నీకు పైసలు కావాలనుకో దా రఘు దగ్గర రా రేపు పొద్దుగాల. ఎన్ని భూముల కుంభకోణాలు తీస్తున్నాడు, 1000 కోట్ల కుంభకోణాలు తీస్తున్నాడు. 1000 కోట్లు మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. తెలంగాణ సమాజం మొత్తం చూడండి, దీంట్లో వస్తున్నాయి, కాలేజీ టీవీలో కూడా వస్తున్నాయి. భూమి కుంభకోణాలు ఒక్కొక్కటి 1000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 20,000 కోట్లు చెరువులకు మొత్తం కుంభకోణాలు చేసి చూపిస్తున్నారు కదా. నీకు పైసలు ఎట్లా కావాలన్నా రా, రఘు దగ్గరకు వచ్చి కూర్చోరు. మీ మంత్రిమండలి, మీ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకెవరైనా వచ్చేది పోటు కానీ అందరూ వచ్చి కూర్చోరు. అన్ని ఉన్నాయి, మొత్తం లెక్కలతో సహా ఉన్నాయి. అరే నేను బొక్కల పడేస్తారా ఆయన అని అడుగుతున్నాడు. నువ్వు మిట్టల సంగతి ఏంది, నీ సంగతి ఏంది, జేఎస్ రంజన్ల సంగతి ఏంటిదని అంతకుముందు ఆయన తిట్టిండు, మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలని బోకస్ మాటలు, బక్వాస్ మాటలు, బద్మాష్ మాటలు. తెలంగాణకు పైసలు లేవని కాదు, వీళ్ళు పందికొక్కులోనే తింటున్నారు, తినమరిగింది కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు నా 420 స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటనా? ఎవరు చెప్పారు? చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు ఎందుకు నన్ను కోసుకొని తింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు? పింఛన్ల పైసలతోటి ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళను, ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు. వాళ్ళకేంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు గడిగిరట. ఈ ఆడగడిగిర్రో మరి మన ఇళ్ళ మాకైతే తెలియదు. కానీ ఈయన ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లు అయితే ఏందో మనకి ఎరకలే. ఈ ఆఖరికో ఆయన అయితే ఇజ్జత్ తీసిపోయింది. అసలు తెలంగాణ ఏం చేస్తారు, ఒక్కొక్క సూపులు ఎట్లున్నాయన్న సంగతి, ఈ సూపులు కలిపిన శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది, ఆమె చెప్పుకుంటూ పోయింది. సరే ఆడన పోని కానీ తెలంగాణలో ఆత్మహత్యలు బంద్ చేయాలంటే మాకేం తిక్కబుట్టి మాట్లాడతలేం కదా. మాకేం తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు, వీళ్ళకి అంతేం పని లేదు, పృథ్వీరాజ్ ఇతరాజులకు 369 చచ్చిపోయినాక మళ్ళీ తెలంగాణ ఎక్కడదే, వీళ్ళకి బాగా సోకున్నది, పోలీసు వ్యాన్లలో పోవాలి, జై జై అనాలి, అందులో పోయి సెల్లలో పోవాలి, వాడికి పెడితే ఇంత టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి, వీళ్ళకి సోక్ అయిందని చెప్పాను. మేము అనుకున్నాం అట్లనే అనుకోండి రా భాయ్, పిచ్చోళ్ళ సంఘం అనుకోండి, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి. ఆ తెలంగాణ పిచ్చోళ్ళతోనే తెలంగాణ వచ్చింది. మనందరం పిచ్చోళ్ళం కనుక ఇక్కడ కూర్చున్నాం. ఈ తెలంగాణ పిచ్చోళ్ళతోటే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మీకు నాయకులు చెప్పగానే ఊరుకుడు కాదు. మా హరికృష్ణబాయి కూడా చెప్తున్నా, మొన్న ఓట్లు అటు ఇటు కాగానే టీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని తెలిసింది. నాకు తెలియదు ఎంతనో ఏందో కానీ లేలే, అరే ఉన్నది చెప్తున్నా బైసాబ్, ఉన్నది చెప్తున్నా, తెలిసింది అట్లా. జర గురించి ఎవరి గురించి మాకేది లేదు. అందరు దొంగలు ఉన్నారు తెలంగాణ రాజకీయ వ్యవస్థ లెక్క. ఇప్పుడు కవిత గురించి చెప్పి మా వీటల్లో వచ్చి రేపు పొద్దుగాలు నినాదమే బరాబర్ ఇస్తుందాము ఇక్కడికి వచ్చి కూర్చోండి. కానీ నేనేమంటున్నా, అది కూడా ఆయన చెప్పిన కేసీఆర్ చెప్పినట్టుగానే లంకలో పుట్టినటువంటి అన్ని ఏంటి రాక్షసులే. అది కూడా కేసీఆర్ కవిత అంటే ఆమె కూడా రాక్షసే. ఆమెను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నాయకులు కావాలంటే ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా, ఇగో వీళ్ళని తయారు చేద్దాం. ఈ కవితలను, సరితలను, అనితలను మర్చిపోదాం జర దయచేసి. వాళ్ళకి ఎవరికి హక్కు కూడా లేదు, వాళ్ళు చాలా బచ్చగాళ్ళు. తెలంగాణ ఇలా కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నది, ఇంట్లో పోరున్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. రేపు వచ్చేస్తుంది. మీరు అనగానే విఠల్ పిలిచిండు, ఇక్కడ రఘు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వు వచ్చిన ధర్నాకు రానగానే రేపు ఆమె ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తుంది. మళ్ళా కుప్పకాడికి వచ్చి తనకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది దయచేసి రానియొద్దు. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని జాగ్రత్తగా మన మూడో కన్నుతోని చూడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఎంత దుర్మార్గులు, నిరుద్యోగులకు వృత్తిగా లైబ్రరీలు పెట్టి మేమే భూవ పెట్టి మేమే చదివిపిస్తామంటే కూడా నమ్మినాం, అన్ని నమ్మినాం కదా. కానీ ఇక నమ్మేది లేదు, ఏ పాలిటిషియన్ నమ్మేది లేదు. ఉద్యమాలే శరణ్యం, మనకు బరాబర్ ఉద్యమాలే శరణ్యం. మనమంతా మీరంతా కలిసి కట్టుకుండి నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి, ఇది కూడా చెప్తున్నా మళ్ళా, నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి. వైలెన్స్ కనుక పోతే ఇక దాన్ని ముంగడ పడనియరు. మనందరి మీద ఇప్పటికే ఏం చేయకుండానే పోలీసుల హరాస్మెంట్ తోని ఆత్మహత్యలు జరిగి 4 ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు నిన్న మొన్న. ఈ గ్రూప్స్ వీళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి లంగా పనులకు, దొంగ మాటలకు నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తుంటా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని.
తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టర్స్. తెలంగాణకు అమరులు కాదు, సైనికులు కావాలి, నిజమైన సైనికులు కావాలి. రాజకీయ వ్యవస్థను, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా మార్చకపోతే వీళ్ళు ఇవే కథలు పెడతారు. 4-5 ఉద్యోగాలు ఎంత బరి తెక్కించి అబద్ధాలు మాట్లాడుతున్నారో. ఊర్లలో వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీలో కనుక అంబేద్కర్ విగ్రహం కాడికో, పూలే విగ్రహం కాడికో, గాంధీ విగ్రహం కాడికో, చౌక్ల కాడికి వస్తే ఊర్లలో ఒక 15-20 మంది పిల్లలు వాళ్ళను ప్రశ్నించే స్థాయికి కనుక మన చైతన్యం తీసుకపోతే మన కాళ్ళ కాడికి వచ్చి మన నౌకర్లు ఇచ్చిపోతారు వాళ్ళు. ఈ పైరవులతో కాదు. మీరు చూడండి, అందరికీ తెలుసు. ఒక ఆఖరి ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గ్రూప్ 1లో ఎన్ని ఘోరాలు జరిగినాయో మీ అందరికి ఎరికే కదా. నాకు సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదన్నా అని. నేను అబద్ధం చెప్తలేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇక్కడ 800-900 మందికి ఒక్కొక్కరికి కింద ఉన్నోనికి మార్కులు 1 మార్కు 2 మార్కుల తేడాతో వచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నదా? అది రేవంత్ రెడ్డికే పాసిబుల్ అయింది. అది ఒకటే కొన్ని సెంటర్లు అసలు లేనేలో, అది పెద్ద చటపడతాం. అందరు చూసిరుగా మీరంతా. ఇంత ఘోరమైన పరీక్ష. నేను ఒక్క ఉదాహరణ కదా ఒకటే చెప్పిన. వీళ్ళు మేనేజ్ చేసిరా, మేనేజ్ చేయలేదా, వీళ్ళు అసమర్థంగా పనిచేసిరా తెలియదు, కానీ ఇది ఘోరమా కాదా? అసలైన నౌకరు రావచ్చు. పుస్తకాలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా మేమంతా కూర్చున్నప్పుడు విఠల్ మా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తున్నా, అన్న నాకు రాకమే, కానీ నా దగ్గర 1.5 నెలల కోర్సు చేసినోడు, కాన్వెంట్ స్కూల్లో చదివినోడు వచ్చి నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, వానికి నాకన్నా డబుల్ మార్కులు వచ్చినాయి అన్న అన్నాడు. ఇది అన్యాయమా కాదా? అసమర్థులు వాళ్ళ లెక్క వీళ్ళనే అసమర్థులను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ నోటికి ఏదో అది మాట్లాడుతున్నారు. ధన్యులం ఇవాళ సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నది కాబట్టే మనం మాట్లాడేది కనీసం ప్రజలలో పోతున్నది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏవి చూపిస్తలేవు. మోతీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రగా సొంటోళ్ళని జర వాళ్ళ నా జాగాలు ఉండని 10-15 ఏళ్ళు వాళ్ళ జర్నలిజంలో ఉండని, రాజకీయాల గుంజకండి ప్లీజ్. చెప్పగానే రగన్న ఏమైనా నువ్వు ఇంకెన్ని రోజులు ఇక రావాలి, నువ్వు పట్టాలి, జెండా పట్టాలిగా, అవసరం లేదు. జర్నలిజంలోనే ఉన్నది. తన చేయాల్సిన పాత్ర చాలా ఉన్నది. ఇంకా ఈ సమాజాన్ని మార్చేటువంటి పాత్ర రఘుతో పాటు ఇంకొంతమంది జర్నలిస్టుల మీద ఉన్నది. ఆర్ కృష్ణ ఛాయ్ డబ్బులట ఇచ్చిన వాయింది రూపాయి ఇచ్చినట, 10 రూపాయలు ఇచ్చిన చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారులే. సరే, రాజకీయాలు చేసేటోళ్ళ గురించి పక్కకు పెడితే ఎలా బతుకుదెరువు గురించి కూర్చున్నాం ఇక్కడ. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుంటే, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుంటే, మన తల్లిదండ్రులు తిప్పల పడుకుంటా అప్పులైనా సరే చదువుకోమంటుంటే, దేనికి? ఒక చిన్న ఆశ ఉద్యోగం వస్తుందని. మన ఆశ కూడా, వాళ్ళ ఆశ అంతా మన మీద ఉన్నదో, మన ఆశ కొలువు మీద ఉన్నదో, మన ఆశను అడియాస చేసేటువంటి దుర్మార్గులు, దొంగలు, జోకర్ గాన్లు ప్రభుత్వాలలో కూర్చున్నంతసేపు మనకి తిప్పలు తప్పది. ఇవాళ ఈ 2వ తారీఖు ఇస్తాడని నాకు నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా దాన్ని అమలు చేస్తాడని నమ్మకం నాకు అస్సలే లేదు. ఎలక్షన్ల ముందు 2 లక్షల ఉద్యోగాలు అన్నోడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, లాఠీలతో కొట్టిస్తున్నాడు. మళ్ళా ఎవరన్నా 10 మంది కూర్చుంటే లాఠీలతో కొట్టిస్తున్నాడు కదా. వీళ్ళు మనం మాటల తూటాలతోటి ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ జనం లోపట అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అని జనం లోపల మనం ఎండగట్టకపోతే, ఎట్లయితే ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఎట్లయితే కూల్చినామో అదే స్పిరిట్ తోటి ఊపిరున్నంత మటుకు ఈ దొంగలు ఎంబడబడతామని చెప్పని మనం భీష్మించుకొని కూర్చోకుంటే, మనం ఎన్ని సభలు పెట్టినా ఈ చైతన్యం గ్రామాలకు వాళ్ళకి ఇది సరిపోదు. మనకి స్ట్రెంత్ సరిపోదు. ఒక్కరోజు కావాలనుకుంటే హైదరాబాద్ను దిగ్బంధం చేసేటువంటి తెలంగాణ మూమెంట్ అప్పుడైతే చేసినామో అట్లా ఆర్గనైజ్ చేద్దాం. దానికి ఎంత 7 దాకా 6 దాకా పోదాం. తుపాకులు పట్టుకొని అడవిలో కూర్చొని కొట్లాడే రోజులు కావు ఇవి. అది అయిపోయింది, కథం అయిపోయింది. వాళ్ళకు కూడా నేను చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, రాండ్రి బయట జనం లోపల మస్తు సమస్యలు ఉన్నాయి. మనమే చంపుకునేది. ఏలు నీదే, కాళ్ళు నీదేరో, కన్ను నీదే, ఏలు నీదేరో అనుకుంటా తిరిగినాం కదా. అటు చూసా వీళ్ళు వాళ్ళు మనోళ్ళనే, అటు వాళ్ళనే. ఇటు చూసినా ఇటు వ్యాసును వాళ్ళని చంపిండ్రు, అటు పోతే పెద్దలు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, పెద్దలు అప్పారావులు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మందిని చచ్చిపోయారు. ఒక అద్భుతమైన మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ఈసీలు అటువంటి వాళ్ళు కూడా, కేఎంసీలు ఆర్ఈసీలలో చదివిన వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అడవులలో పోయి ఉద్యమాలు చేసుకుంటూ కూర్చున్నారు. సమస్యలు ఉన్నాయి, వెనకటి కాలం పోయింది. బయటికి రాండి, ప్రజల లోపల రాండి, ప్రజలకు ఓటు చైతన్యం తీసుకొచ్చి ఈ సమస్యల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను టాపిక్ డైవర్షన్ గురించి అని మాట్లాడతలేను. కానీ మొన్న పోయిన దాంట్లో మీ లెక్క బస్సులలో పోయిన వాళ్ళ దాంట్లో కూడా ఒక చెల్లె మొన్న ఎన్కౌంటర్ అయి చచ్చిపోయింది. అందుకే చెప్తున్నా,
ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు. మన మాటలు సబ్జెక్ట్ ఇవ్వాలి. మీరు ఎన్ని నినాదాలు వేసారు కదా, ఈ నినాదాలు మన సెల్ ఫోన్లకెళ్ళి జనం లోపల తీసుకుపోయి పోరాటాలు చేద్దాం. పోరాటాలతోనే అవుతుంది. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను మొత్తం తెలంగాణ ప్రక్షాళన చేయకపోతే మనకు మన భావి తరాలకు ఎట్లయితే 369 మంది తర్వాత 12 మందికి సావుకు సార్థకత ఉండదో మనం కూడా గట్లనే కృంగి కుషించి పిహెచ్డి చేసిన వాళ్ళు అమీర్పేటలో కూర్చొని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పిహెచ్డి చేసిన వాళ్ళు అమీర్పేటలో కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు భయ్, ఆటోలు నడుపుతున్నారు, దొంగతనంగా ఇటుకలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు, వడ్ల బస్తాలు మోస్తున్నారు. ఆ పనిని నేను కించపరచలేను. చదువుకున్న వాళ్ళు ఆ పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి దీన్ని తిరగబడాలంటే ఐక్యతతోని కొట్లాడదాం. మీ సంఘం కూడా జేఎస్ఎన్ పెట్టారు కదా, అందరూ ఒక్కతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. మీ ప్రతి డిమాండ్కు అవుట్ రైట్ సపోర్ట్ ఉన్నది, ఉంటది. మీరు వెనక ముందైనా మేము మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మీరు కూడా వెనక ముందు కాకుండా ఉండేది ఉంటే సాధించుకోగలుగుతాం. జై తెలంగాణ.